వారసుడు వచ్చిండు. ఎప్పుడా ఎప్పుడా అని మనం అందరం ఎదురు చూస్తున్న వార్త ఇలా రాకనే వచ్చింది. గదే నందమూరి నటవారసుడు మొదటి సినిమా తెరంగేట్రం అధికారిక ప్రకటనతో పాటుగా ఆయనతోని ఉన్న ఒక మొదటి పోస్టర్ని గిట్లా విడుదల చేసిరంట. ఏ గది గిట్లా చూస్తుంటే వారేవా మస్తుగున్నాడులే పోరగాడు అనేటట్టుగా ఉన్నది. మళ్ళా ఈ సినిమా గాను ప్రశాంత్ వర్మ సింబా అనే పేరుని పెట్టిండట. ఇక సింబా అనంటే అడవిలా సింహం గర్జించనీకే వస్తున్నది, మీరు గిట్లా సిద్ధమైపోండి అని ఈయన మనకి చెప్పకనే చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు ఒక విధంగా. మళ్ళా ఈ సినిమా భారీ బడ్జెట్తోని తెరకెక్కించబోతున్నారంట. గంతేకాదు, ఇక ఈ సినిమా ఏ నిర్మాణ సంస్థకి వెళ్ళి వస్తుందో ఎరకనా, ఇక మన తండ్రి నటించిన లెజెండ్ నిర్మాణ సంస్థలకు వెళ్ళి ఇక మోక్షజ్ఞ వాళ్ళ అక్క తేజస్విని ఈ సినిమా సమర్పురాలు లెక్క నిర్వహిస్తున్నదంట. ఇక చూసిరా, కుటుంబం అంతా కలిసి మంచిగానే పిల్లగాడిని మంచిగా ఉత్సాహంతో పంపుతున్నారని అర్థమైతేనే ఉన్నది. అయితే ఎన్నో ఏళ్ళ సంధి నందమూరి వారసుడు తెరంగేట్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానులు మోక్షజ్ఞ మీద పెట్టుకున్న అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం అని చెప్పేసి కొన్నాళ్ళ పాటుగా నటనా శిక్షణ ఇట్లా నేర్చుకొని వచ్చిందంట. ఇక చూసిరు కదా, ఇక ఆయన మొదటి సినిమాతోనే సత్తా ఏందో చాటుదామని సిద్ధం అవుతున్నాడని అర్థమైతేనే ఉన్నది. ఇక ఇప్పుడు ఈ సినిమా అధికారిక ప్రకటనల భాగంగానే మన ప్రశాంత్ వర్మ గిట్లా ఆసక్తికరమైన ముచ్చట్లు చెప్పిండంట. ఇక ఆయన ఏమంటున్నాడనంటే, ఇక మోక్షజ్ఞాని పరిచయం చేయడము ఇక నేను గొప్ప బాధ్యత లెక్క అనుకుంటున్నా. ఇక గిస్ వంటి అవకాశం నాకు దక్కినందుకు ఇక నందమూరి బాలకృష్ణ గారికి నాకు ధన్యవాదాలు. అంతేకాదు, ఇక ఈయనని పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక మళ్ళసారి ఇక అంత నమ్మకం నా మీద ఉంచినందుకు మీకు మళ్ళసారి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చిండంట. అంతేకాదు, ఈ సినిమా పురాణాల ఇతిహాస కథతోని తెరకెక్కించబోతున్నారంట. మళ్ళా ప్రశాంత్ వర్మ సినిమా ప్రపంచంలోనే గిది ఏరే లెవెల్లా ఈ సినిమా తీసుకుపోతుందని ప్రశాంత్ వర్మ చెప్పకనే చెప్పిండు. ఇక అంతేకాదు, దీంట్లో భాగంగానే నిర్మాత సుధాకర్ గిట్లా కొన్ని మాటలు మాట్లాడిండంట. ఇక ఒక అద్భుతమైన కథను ప్రశాంత్ వర్మ తీసుకొస్తున్నాడు, చూడనిక మీరు ఇట్లా సిద్ధమైపోరి. ఇక ఏరే ప్రపంచంలోకి పోతారు, మీరు ఈ సినిమా చూస్తే అనుమాన్ కంటే గట్టిగా ఆడుతుంది ఈ సినిమా. ఇక మోక్షజ్ఞాన్ని పరిచయం చేస్తున్నందుకు మాకు ఇట్లా చాలా ఆనందంగా ఉన్నది. మళ్ళీ ఈ సినిమాకి గాను ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇక వాళ్ళ ఎదురు చూపులకు కానీ మేము తగిన న్యాయం చేస్తాము అని చెప్పుకొచ్చిండంట. ఇక మొత్తం మీద ఇక మోక్షజ్ఞ సినిమా తొందరలోనే వస్తుంది అని మనకి చెప్పకనే చెప్పిరు. ఇక మీరు గిట్లా ఈ పోస్టరు చూసిరా, ఇక చూస్తే ఏమనిపించింది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.